దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి మనస్సు ప్రధానమైనటువంటి పరికరం. అసలు మనస్సుని బట్టే ఒక ప్రాణి మనిషి అయిందండి. మిగతా ప్రాణులన్నిటికీ కూడా మనస్సు అనే పరికరం ఉంటుంది, కానీ అది పని చేయకుండా ఉంటుంది. మనిషి అనే ప్రాణికి మాత్రమే మనస్సు అనే పరికరం యాక్టివేట్ చేసి ఇవ్వడం జరిగింది. మిగతా దాంట్లో మిగతా ప్రాణులకి అది ఉన్నప్పటికీ కూడా పని చేయదు. ఇంద్రియాలు పనిచేస్తాయి, శరీరంతో పాటు కలిసి పనిచేస్తాయి. బుద్ధి పనిచేస్తుంది, ఆత్మతో పాటు కలిసి పనిచేస్తుంది. అది నేరుగా ఇంద్రియాలను నడిపిస్తూ ఉంటుంది. మనస్సు అనేది అక్కడ నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. మనసు పైనుంచి వెళుతుంటాయి. మనసు పనిచేయడం ప్రారంభించిందంటే ప్రాణులతో మనం బతకలేం. ఇంట్లో పనిచేసే కుక్క నేను 8 గంటలు పనిచేస్తా, ఎక్స్ట్రా పని చేయాలంటే నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే ఆలోచన ఉంటే, మనస్సు అనేది ఉంటే అది కూడా ఈ మాట అడిగి ఉండేది. అదృష్టం కొద్దీ దానికి ఆ మనస్సు అనేటటువంటి ఫ్యాకల్టీ అది క్లోజ్ చేసి బుద్ధికి ఇంద్రియాలకి నేరుగా కనెక్షన్ పెట్టాడు ఆయన. యాక్చువల్లీ మనం అట్లాంటిది లభించడం కోసం సాధనం చేయాల్సి వస్తుందండి. మనస్సు అనే దాన్ని బైపాస్ చేసి బుద్ధి నుంచి నేరుగా ఇంద్రియాలకి కనెక్షన్ కావడం కోసమని మనం పనిచేయాల్సి వస్తుంది మనకి. కానీ సాధ్యం కావట్లా. ఎందుకంటే మనకి ఈ మనస్సు అనేటటువంటిది బుద్ధి తగ్గించేలాగా పల్లంగా వెళ్ళిపోయేటటువంటి ఛానల్ కావడం చేత అది ఇలా నేరుగా వచ్చేస్తోంది. దీన్ని బైపాస్ చేయడం అంటే అది ఫ్లైఓవర్ ఎక్కడం లాంటిది. అది ఎక్కడం చాలా కష్టం. కానీ అలా ఎక్కించే ప్రయత్నం చేయాలనేటటువంటిది మన వాళ్ళ యొక్క తాపత్రయం. మన మహానుభావులైనటువంటి ఉపదేశం చేసేటటువంటి జ్ఞానుల యొక్క తాత్పర్యం అది. గోదాదేవి తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో కనైతు ఇళం కత్తెరుమై అని ఒక పాసురం చెప్పింది. గేదెలు ఆ రోజుల్లో ఉండేటువంటి గొల్లవాళ్ళ ఇండ్లల్లో ఆవులతో పాటు సమానంగా ఉండేవి. గేదెలు నల్లగా ఉంటాయి. నలుపుతనం పనికిరాదు దానికి. వీళ్ళకి గేదెలు వీళ్ళకి పాలు ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి అది పశు సంపద అంతే. సో వీళ్ళు ఏం చేస్తారట, చక్కగా వాటిని
రాత్రంతా పోషించిన తర్వాత తెల్లవారేటప్పుడు చిన్న మేత కోసం బయటికి పంపిస్తారట, మంచుతో తడిసిన గడ్డిని తినడం కోసమని. సో అవి వెళ్ళి మొట్టమొదట మేయివాన్ పరందణ, ఆ గడ్డిని మేయడానికని అంతటా వ్యాపిస్తాయి. మంచుతో తడిసి ఉండేటటువంటి ఆ చల్లటి గడ్డిని అది మేస్తాయి. మేసిన తర్వాత మళ్ళీ వాటిని లోపల తీసుకొస్తారు. అప్పుడు అవి పాలిస్తాయి. ఆ పాలని మాత్రం వీళ్ళు తీసుకుంటారు, గేదెల్ని మళ్ళీ పెద్ద మేత కోసం వదిలేస్తారు అని. అక్కడ ఈ సన్నివేశాన్ని చెప్పేటప్పుడు మన మహానుభావులైనటువంటి పూర్వ ఆచార్యులు తమాషాగా చెప్తారు, మనం చూసేటటువంటి ఈ ప్రపంచంలో ఈ వస్తుజాతం అంతా గేదెలు లాంటిది. గేదె తమస్సుకి నిదర్శనం. నలుపు రంగు కదా, నలుపు రంగు తమస్సుది, ఎరుపు రంగు రజస్సుది, తెలుపు రంగు సత్వానిది. రంగు అనేటటువంటిది మనకు ఒక ఆలోచనని ఇవ్వడం కోసం, జంతువు అనేటటువంటిది మనకు ఒక రకమైనటువంటి ప్రవృత్తిని కలిగించడం కోసం ఇచ్చేటటువంటి ఒక సాంకేతికమైన గుర్తు. సో గేదెలు మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటాయి. అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ప్రకృతి ద్రవ్యాలతోటే బతకాలి. అంటే గేదెలు మనకు కావాలి. అయితే ఈ గేదెలు ఇచ్చే పాలు మనకు అవసరం. గేదెలు మేత కోసం బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాల యొక్క అనుభవాలు మనకు అవసరం, కానీ వాటినే పట్టు మనం పాకులాడకూడదు. ఇప్పుడు శరీరం బతకాలి కనుక తిండి అవసరమే, కనుక తిండి తినాలి. కానీ ఆ తినేటప్పుడు ఇది భగవత్ ప్రసాదమనే భావనతోటి అవసరమైనంత వరకు నువ్వు తినాలి, మిగతాది నువ్వు వదలాలి. మనం ఏం చేస్తుంటాం, సాధారణంగా రుచి బాగుందనుకోండి, దాన్ని మనం రిలీష్ చేస్తూ ఉంటాం. అంటే దాన్ని పట్టుకుని దాన్ని అలా 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 ఆలోచించుకుంటూ, మనకి ఎప్పుడో పొద్దున్న ఇచ్చినటువంటి ఏదో ఒక మంచి బర్ఫీ ఇచ్చారనుకోండి, ఆ బర్ఫీ మనం తిన్నాం అనుకోండి, ఎంత బాగుందనుకున్నారు, ఎంత బాగా చేశారనుకున్నారు. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ ఆ బర్ఫీ ఎంత బాగుందో కదా, ఏమండి ఇంకా ఉన్నాయా బర్ఫీలు, ఏమైనా ఇస్తారా మళ్ళీని. ఆ మర్నాడు కూడా ఆ వేళ చేసిందండి ఎంత అద్భుతంగా ఉందనుకుంటున్నారు అంటే మళ్ళీ చెయ్యాలని అర్థం అన్నమాట. అంటే వీడికి తిన్న పదార్థం అయిపోయింది, తినడం అయిపోయింది. తినడం అయిపోవడం కాదు, అది వీడు లోపల జరగాల్సిన ప్రాసెస్ అంతా అయిపోయి బయటకు కూడా వెళ్ళిపోయింది. కానీ దాని సంస్కారం, తిన్నప్పుడు ఏర్పడ్డ సంస్కారం ఉందే, అది మాత్రం లోపల వీళ్ళు పర్మనెంట్గా చోటు చేసి కూర్చుని ఉంది. అది వస్తువు కాదు వీడికి బాధకం అయ్యేది, ఆ వస్తువు సంబంధించినటువంటి ఆ సంస్కారం లోపల పడుందే, అది వీడికి ఎప్పుడు వీడిని వదలదు. అది ప్రమాదకరం. దాన్ని తొలగించాలి, అది ఏర్పడకుండా చూడాలి. దీనికి సంకేతంగా గోదాదేవి చాలా అద్భుతమైనటువంటి ఒక పాటలో గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు పాలిస్తాయి, పాలు తీసుకోవాలి, కానీ గేదెలను మళ్ళీ మేత కోసం బయటికి వదిలియాలి తప్ప గేదెలను ఎప్పుడు కూడా లోపల కట్టు కూర్చోకూడదు. ఇలా చెప్పింది. అంటే ప్రకృతి ద్రవ్యాల యొక్క అనుభవం నీకు కావాలి, కానీ ఆ ద్రవ్యాలు ఎప్పుడు అలాగే పట్టు కూర్చోవాలనే వాటి అందు ఉండేటటువంటి ఆ సంగం అంటాం దాన్ని, ఆ అటాచ్మెంట్, అది మనకి ప్రమాదకరం సుమా అనేదాన్ని తమాషాగా చెప్తుందన్నమాట. ఇప్పుడు మన మనస్సుల్లో కూడా ఇట్లాగా బాహ్య విషయ సంబంధమైనటువంటి అటాచ్మెంట్స్ తగ్గాలి కదా. ఇప్పుడు కృష్ణుడు సాధన చెప్పేది 6వ అధ్యాయంలో దానికి సంబంధించింది. అలా ఉండడం కోసం ఆహార శుద్ధి చెప్పాడు ఆయన. అప్పుడు నువ్వు చేసేటటువంటి సాధన నీలో స్థిరంగా నిలిచే అవకాశం ఉంది. ఎట్లా? మనకి గతంలో 2వ అధ్యాయంలో నిశ్చలా బుద్ధి అచలా బుద్ధి అని చెప్పాడండి. అక్కడ
బుద్ధిలో ఉండేటువంటి 2 విశేషాలు చెప్పాడు. నీ మనస్సులో బుద్ధి నిలవాలి. దేనికి సంబంధించిన బుద్ధి నిలవాలి? ఇప్పుడు మనం కోరుకునేది ఉత్తమ విషయం, నశ్వరం కాని ఆత్మతత్వానికి సంబంధించిన విషయం. సో ఇది నిలవాలి మనస్సులో. ఇది ఎలా నిలవాలంటే గ్లాసులో పోసిన నీళ్ళలాగా. గ్లాసులో నీళ్లు మనం పోసినప్పుడు గ్లాసుని కదపకుండా అలా పెట్టి ఉంచినంత వరకు నీళ్లు దాంట్లో కదలకుండానే ఉంటాయి. నివాతస్థ దీపంలాగా, అంటే గాలి తగలని చోట పెట్టిన దీపపు ఆ కళిక, ఆ దీపపు శిఖ ఉంటుందే, ఆ శిఖ ఎట్లాగైతే నిశ్చలంగా కదలకుండా ఉంటుందో గ్లాసులో పోసినటువంటి ఆ నీళ్లు కూడా అట్లానే నిలకడగా కదలకుండా ఉంటాయి. కానీ దానికి ఎప్పుడైనా ఒకసారి కాస్త ఏదైనా ఒక పుస్తకం తగిలితేనో, వస్తువు తగిలితేనో, చెయ్యి తగిలితేనో, ఎవరిదైనా కాలు తగిలితేనో అది పక్కకి పడ్డప్పుడు అందులో ఉండేవన్నీ మొత్తం కారిపోతాయి. అంటే దాన్ని ముట్టుకోనంత వరకు అది నిశ్చలంగానే ఉంది. కానీ ఏదైనా ఒక ఒత్తిడి ఏర్పడితే మాత్రం అది పూర్తిగా దాంట్లోంచి పోతుంది. దీన్ని ఏమంటాను, దీనికి ఒక స్థితి పేరు పెట్టాడు దీనికి. ఇది నిశ్చలమైన స్థితి, అంటే చలనము లేకుండా ఉన్నది. కానీ చాలదు అది, ఎందుకంటే ఉన్నది నేల మీద. నేల మీద ఉంటేప్పుడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాడు తిరగకపోతే ఎలకలు తిరుగుతాయి, లేకపోతే పదికొక్కులు తిరుగుతాయి, లేకపోతే జంతువులు తిరుగుతాయి, ఏదో ఒకటి తిరుగుతుంది. కనుక దానికి తగిలే ప్రమాదం ఉంది, అది పడే ప్రమాదం ఉంది, అందులో ఒలిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాకూడదంటే ఏం చేయాలి? నిశ్చల స్థితిని అచల స్థితికి తీసుకెళ్ళాలి. అంటే నిశ్చలంగా ఉండేటువంటి ఆ జలాన్ని అచలమైన స్థితికి తీసుకెళ్ళాలంటే మళ్ళీ నువ్వు కిందకి పారేసినప్పటికీ కూడా కారిపోని స్థితిలోకి వాటిని తీసుకెళ్ళాలి. ఎట్లాగో మనం అక్కడ చెప్పుకున్నాం గతంలో, ఏమని, మనం ఒక గిన్నెలో నీరు పోసి దాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాం అనుకోండి. కొంతసేపు దానికి తగినటువంటి సమయం ఏదో ఉంటుంది. ఆ సమయం అయ్యేంత వరకు కూడా దాంట్లోనే కదలకుండా ఉండేటి పెట్టామనుకోండి. అప్పుడు దాంట్లో నీళ్ళన్నీ కూడా నిలకడగా అయిపోతాయి, కదలకుండా ఉండే స్థితికి చేరతాయి. ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసిన గ్లాసులో నీళ్ళకి పెట్టకుండా ఉంచిన గ్లాసులో అవి నీళ్ళే, ఇవి నీళ్ళే. కానీ ఈ డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసిన గ్లాసుని నువ్వు తీసి కిందకి ఉంచేసినా ఆ లోపల ఉండేటటువంటిది కదలదు. ఇదివరకైతే ముట్టుకోనంతవరకు కదలకుండా ఉండేది, ముట్టుకుంటే మాత్రం టకమని ఊగిపోయేది, పారేస్తే నీళ్ళు కారిపోయాయి. కానీ ఇప్పుడు ఈ స్థితి వచ్చింది, ఆ లోపల పెట్టడం చేత దీనికి, అంటే నువ్వు దాన్ని ఇలా ఉంచినా లేదా కిందకి తన్నేసినా పారేసినా దాన్ని ఇలా ఒకసారి బాల్లాగా ఎగరేసి పట్టుకున్నా ఆ లోపల ఉండేటువంటి నీళ్లు ఏమాత్రము వికారం చెందనటువంటి స్థితి, వికారం మార్పు చెందని స్థితికి ఇప్పుడు ఆ గ్లాస్ తయారవుతుంది. ఇది మనమంతా చూస్తున్నట్టు ఆలోచనని కూడా అట్లాగే నువ్వు లోపల నిశ్చలముగా ఉండే స్థితికి మొట్టమొదటి తేవాలి. అవి అచలమైన స్థితికి వచ్చేటట్లుగా కూడా నువ్వు చేయగలగాలి. దీపం నిశ్చలమే, అచలం కాదు. కానీ మనకి అచల స్థితి, నిశ్చల స్థితి చాలదు మనకి, అది అచలమయ్యేంత వరకు కూడా చేయాలి. నిశ్చలమైన స్థితి చేస్తే ఏమవుతుందంటే ఆ లోపల ఉండేటువంటి నీళ్లు కదలకుండా ఉన్నట్టుగానే మన లోపల ఏది మనం లక్ష్యంగా పెట్టుకుంటామో, ఆత్మను లక్ష్యంగా పెట్టుకుందాం అనుకుందాం. ఆత్మను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దాని యందు నీకు ఒక ప్రీతి అతిశయం కలగాలి, అంటే గొప్ప ప్రీతి నీకు కలగాలి. నీ ఎప్పుడైతే ప్రేమ ఎక్కువైందో దాన్నే తలుచుకుంటూ ఉంటావు. ఇప్పుడు దాన్ని మనం తలుచుకోవడం అనేటటువంటిది కాస్త అధికమైతే అది కొంచెం చిక్కబడే నీళ్ళ లాంటిది అనుకుందాం. చిక్కబడ్డం అంటే నూనెలాగా మారడం. జిడ్డుకి స్నేహం అని పేరు. అది ఎట్లాగైతే అది అణువులు అంటిస్తుందో స్నేహం కూడా అణువు లేనటువంటి వీళ్ళ దగ్గరికి చేరుస్తుంది కదా.
సో మనలో ఉండేటటువంటి మొట్టమొదటి కలిగిన జ్ఞానం అనే నీటిని మనం క్రమంగా చిక్కబడి నూనె స్థితికి చేరేంత వరకు కృషి సాగించాలి. ఇప్పుడు లోపల నూనె నిలకడగా ఉంది, నూనెగా మారినటువంటి వీడి యొక్క ప్రీతి స్నేహం నిండి ఉంది. అది ఇప్పుడు దాని మీద ఒక నీళ్ళు పోస్తే లోపలే ఉంటుంది, పోసిన నీళ్లు పైకి పొర్లిపోతుంటాయి, లేదా నువ్వేనా జాగ్రత్తగా ఉంచితే పోతాయి. లోపల నువ్వు నింపిన పదార్థం చెదరదు, అది అట్లా ఉంటుంది. కానీ పైన ఇతరమైన వచ్చి చేరితే మాత్రం బయటికి పోతుంటాయి. ఈ లోపల ఎలా ఉన్నట్టుగా మనలో ఉండేటటువంటి ఆత్మదర్శన ఆ విషయకమైనటువంటి ఆ జ్ఞానం నిలకడగా మొట్టమొదట ఉంటూ క్రమంగా అది ఒక ప్రీతి రూపాపన్నతని పొంది, అంటే స్నేహాన్ని పొంది కాస్త జిడ్డుతనం కలిగే నూనెలాగా మారి దాంట్లో వచ్చే ఇతరమైన వాటిని దాంట్లో కలవనివ్వచ్చు. చూడండి, నూనె నువ్వు నిండా నూనె పోసి కొంచెం నూనె పోసి నీళ్ళు ఎక్కువ పోస్తే అప్పుడు అది కిందే ఉండిపోతుంది, నీళ్ళన్నీ హాయిగా ఉంటాయి. లేదా ఈ నీటి ఆధిక్యం చేత అది తల్లకిందులై కిందంతా నీళ్ళు ఆక్రమించి సహజంగా బరువు కలిగిందే నూనె అయినప్పటికీ కూడా తమ యొక్క ఆధిక్యపు డామినేషన్ చేత అది ఆ కింద ఉండేటువంటి ఆ నూనె బిందువులని కొద్దిగా ఉండేటప్పుడు బయటకు వచ్చేటట్టు చేస్తుంది, పైకి వచ్చేటట్టు చేస్తుంది. తేలిపోతాయి కారిపోతాయి కూడా. కానీ అదే నూనె నిండా ఉందనుకోండి గ్లాసులో, అప్పుడు పైనుంచి నీళ్ళు ఎన్ని పడ్డా నూనె ఏం చేయవు, క్రమంగా నీళ్ళు ఇటు అటు దాంట్లో నుంచి జారిపోతాయి. అలా స్థితికి చేసి దాని తర్వాత దీన్ని అచలాస్థితికి తీసుకెళ్ళాలి. సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అంటాడు 2వ అధ్యాయంలో. ఇది అచలా బుద్ధి కావాలి అని అక్కడ చెప్పాడు, అక్కడ ఆరంభంలో చెప్పాడు. అక్కడ దానికి కావలసిన పూర్వరంగాన్ని బోల్డంత అమర్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆ ప్రస్తావన చేస్తానన్నమాట. ఇప్పుడు అభ్యాసం చేసే స్థితి వీడికి అప్పుడు ఏం లేనప్పుడు చెప్పాడు అది. ఇప్పుడు ఈ స్థితిని నువ్వు సాధించుకోవడానికి ముందు ఆహారాన్ని క్రమబద్ధం చేసావు, ఆసనాన్ని క్రమబద్ధం చేసావు, యోగానికి నువ్వు సిద్ధపడ్డావు, చక్కగా కావలసినటువంటి యోగ్యతలన్నీ సంపాదించుకున్నావు. ఇప్పుడు నీకు చెప్పితే మనసుకి బాగా ఎక్కుతుంది అనేటటువంటి ఉద్దేశంతో స్వామి దీంట్లో ఉండేటువంటి దాన్ని మనం అంతవరకు తెచ్చుకోవాలి. తెచ్చి అప్పుడు ఈ మనస్సు అనేటటువంటి కప్పులో దాన్ని నింపాలి. ప్రమాదం వల్ల ఈ మనస్సు అనే కప్పు కింద బేస్ లేని కప్పు అండి. ఇప్పుడు మనం కొన్ని గిన్నెలు చూస్తాను, ఆ గిన్నెలకి సాధారణంగా గిన్నెల కింద ఇలా వంచేస్తుంటారు, వేస్తే నేల మీద పెడితే చక్కగా నిలకడగా కూర్చుంటున్నాడు. కొన్ని గిన్నెలకి ఆ కింద ఉండే బేస్ ఇలా ఉంటుందనుకోండి, బాగానే కూర్చుంటాయి. బేస్ ఇలా ఉందనుకోండి, ఇలా ఊగుతుంది. గాలేస్తే ఊగుతుంది, ఎవడన్నా చక్కగా చేపెడితే ఊగుతూ ఉంటుంది. అది ఇలా కాదు కదా, గ్లాస్ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, అది కింద బాల్ ఉన్నట్టుగా ఉంటుంది అనుకోండి. కింద దానికి నిలకడే ఉండదు. ఏదో కొంతమంది రివాల్వింగ్ చైర్ కాదు, ఈజీ చైర్ లాంటివి ఉండే చూడండి, వాడు దాంట్లో కూర్చుంటే ఇలా ఊగుతున్నట్టుగా ఇందులో ఏది పడ్డా ఇది ఇలా ఊగడం ప్రారంభిస్తుంది. అందుకోసం దీని పేరు చిత్తము అని పేరు పెట్టాడు. దీని పేరు మనస్సుకి పేరు చిత్తం. అంటే ఇప్పుడు కదలికే దీని లక్షణం. ఏ కాస్త వచ్చినప్పటికీ టక్కున కదులుతుంది. ఇప్పుడు బంగారాన్ని తూచే త్రాసు ఉంటుంది చూడండి, సో డెలికేట్. అసలు వాటిని మైక్రాన్స్లోనే దేంట్లోనో కొలుస్తారు దాన్ని అనుకుంటాను, బహుశా గ్రెయిన్స్ దేంట్లోనో కొలుస్తారు. ఏ కాస్త తేడా వచ్చినా అది ఇటో అటో ఊగుతూ కనిపిస్తుంది. కరెక్ట్గా ఆ పైన ఉంటే దాని దగ్గరే ఇలా నిలకడగా ఉండాలి అనేది మన కోరిక. అలాగైతే బ్యాలెన్స్గా ఉన్నట్లు లెక్క ఆ త్రాసు పట్టుకున్నప్పుడు. కానీ సాధారణంగా అలా ఉండదు కదా, ఇదేనా దిగుతుంది, ఆ ఉండేటువంటి ముళ్ళు ఇటైనా పోతుంది, లేకపోతే ఇటైనా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇటు అటు రాకుండా
నేరుగా ఇలాగే ఉంచగలగాలి. మరి అలాగా కదలకుండా ఒక చోట ఉండేటట్లుగా దాన్ని చెయ్యాలి అని అంటే కాస్త గాలి తగిలిన, కాస్త వచ్చిన కాగితం మొక్క చేరిన దాంట్లో అది మెల్లిగా పక్కన వచ్చేస్తున్నాను. చెదిరే చంచలమైనటువంటి మనస్సుని, చిత్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అభ్యాసంతో నిలకడ కలిగినదిగా చేయాలి. యతచిత్తము కావాలి. అంటే యత్నము చేత స్వాధీనపరుచుకోగలిగిన కదలికలు కావాలి. దానికి ఎంతవరకు తేవాలి? కదిలే గిన్నెకి దుర్యోధనుడు దృష్టాంతం అనుకుందాం, కదలని గిన్నెకి అర్జునుడు దృష్టాంతం అని అనుకుందాం. ఇప్పుడు మనకి ఏ రకంగా ఉండాలి? ఇది కదిలేటట్టు ఉండాలా, కదలకుండా ఉండేట్టుగా ఉండాలా? ఇది కదిలిందంటే టక్కమని బోర్లా పడుతుంది, బోర్లా పడిందంటే అక్కడ కింద ఉండేటువంటి మొత్తం మురిగినంతటిని మళ్ళీ దాంట్లో నింపుకుంటుంది. కదలకుండా ఉన్నట్టయితే దాంట్లో స్నేహరూపంగా పరిణమించినటువంటి ఆత్మతత్వ విషయక జ్ఞానం ఉంది దాంట్లోనూ. అది మిగతా ఏ రకంగానూ కూడా కింద పడనివ్వకుండా ఉంచాలి. ఇవి రెండు చేయాలంటే దీనికోసం ఎంత సాధన చేయాలి దీనికి. ఇది మనకి చెప్తున్నాడు. యోగినో యతచిత్తస్య యుంజతః యోగం ఆత్మనః. వీడు యతచిత్తుడై యోగంతో వీడు మనస్సుని జాగ్రత్తగా కూర్చాలి అని అనుకునేటువంటి, తన మనస్సుని జాగ్రత్తగా కూర్చాలి అని వీడు అనుకున్నప్పుడు వీడు అది కదలని రీతిలో ఉండేట్టుగా చేసుకోగలగాలి. అర్జునుడి స్థితికి దాన్ని తీసుకుని రావాలి. ఇది కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. కానీ మనకేంటో మన మనసు అలవాటు కదా, అలవాటే కాదు అహంకారం కూడా దీనికి ఎక్కువ. దుర్యోధనుడికి ఎందుకు దృష్టాంతం చెప్పారంటే, దుర్యోధనుడికి మనకు తెలిసిన వాడికి రాజ్యం లేదు, అధికారం లేదు, కానీ మొత్తం పెత్తనంతా చెలాయించేది వాడే. కర్ణుడు వచ్చాడు, పోటీలో పాల్గొంటా అన్నాడు, వాడికి ఏం లేదు, అర్హత లేదు పొమ్మన్నారు. అర్హత లేదంటావా? యోగుడైనటువంటి ఒక వ్యక్తి వస్తే అర్హత నేను కలిగిస్తానన్నాడు. అంగదేశానికి నేను రాజుని చేస్తున్నాడు పొమ్మన్నాడు. అరే అది నీ అంగదే, అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇంకా పోనీ అత్తగారి సొమ్ము అల్లుడు అంటే ఇంకా ఏదో సంబంధమైనా ఉంది వాడికి, పోనీ వాడు దానం చేస్తే చేయుగాక. కానీ ఎవరిదో సొమ్ము ఎవడో దానం చేసినట్టుగాను, అదేమో ఎవరిదో రాజ్యం, తంది కాదు అంగరాజ్యం. రాజుగారు ధృతరాష్ట్రుల వారు, ఇస్తానంటే ఆయన ఇవ్వాలి. కానీ మధ్యలో అనౌన్స్ చేసింది మాత్రం ఈయన చేశాడు, నేను ఇచ్చేస్తున్నాను నీకు అంగరాజ్యాన్ని, రాజుగా నేను చేస్తున్నాను పో అన్నాడే. అన్నప్పుడు ఏం చేయాలి? ధృతరాష్ట్రుడు ఒరే నీకేం పెత్తనాను రా అని అడగాల్సింది. అడగలే, పట్టించుకోవాలి. అంటే తండ్రి గారి యొక్క మెత్తదనాన్ని చూసి తన ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడేటటువంటి దుర్యోధనుడిలాగా ఈ మనస్సు మనలో ఉండేటటువంటి బలహీనతను చూసుకుని అది ఎలా కావాలంటే అట్లా ఆడే ప్రయత్నం చేస్తుంది. అలా చెయ్యకుండా తన పద్ధతిలో తాను నిలవగలిగేటట్లుగా దాన్ని నియంత్రించడం చెయ్యాలి. అది చేసినవాడు అర్జునుడు. సో అలాంటి స్థితి ఏర్పడనివ్వకూడదు మన మనస్సుకి. దానికోసం శ్రీకృష్ణుడు అర్జునుడు మెల్లిగా ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. నాయన ఇట్లాంటి సాధన చేసుకో, ఇలా చేసుకో, ఆహారాన్ని కంట్రోల్ చేసుకో, ఆసనాన్ని శుద్ధి చేసుకో, యత్నాన్ని చెయ్యి, లక్ష్యం మీద గురి పెట్టు. ఆ లక్ష్యం అనేది ఆత్మదర్శనము అనేది ఒక నిశ్చయంగా నీ మనస్సులో నిలకడగా ఉండేటట్టు చెయ్యి. అప్పుడు ఈ సాధన చెయ్యి. అప్పుడే నీకు ఆహారం కనుక చెడితే మళ్ళీ ఇవన్నీ పోతాయి. కనుక ఆహారాన్ని కూడా క్రమబద్ధం చేసుకో, సాధన చేసుకో. అది ఒకసారి చేసామని ఆపేవు, దాన్ని నిరంతరము కొనసాగేటట్లుగా చేయి. ఎంతవరకు చేయాలి? ఆ ప్రయాణాత్ అని చెప్పారు పాపం మనకి. అది చివరిదాకా చేస్తూనే ఉండాలయ్యా. ఒకసారి చేశాను కదా అని ఆపేయడానికి వీల్లేదు సుమా.
ఉపదేశం చేస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు శ్రీకృష్ణుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.